అరే రే ఇన్ని దినాలు కేసీఆర్ సార్ ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేసి ఆఖరికి వస్తే గుంతల పడేసిరు. మొత్తం మీద రేవంత్ సార్ను కూడా గట్లనే ప్రయత్నం చేస్తురా. ఏం సంగతి ఏం అర్థమైతే లేదు. ఒక అభిమాని అయితే ఇక రేవంతం సార్కు గుడి కట్టేందుకు తయారున్నాడు. మళ్ళా ఎవరా అభిమాని ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. అభిమానానికి అంతు లేదు. సీఎం రేవంత్ రెడ్డి సార్కు కొదువ లేదన్నట్టే ఉన్నదుల్లో ఈ ముచ్చట. ఇగో గీ అన్నకు ఏ దేవుడు కనిపిస్తలేడట, కనిపించే దేవుడు ఒక్కడేనట. గుడి కట్టేందుకు కూడా తయారున్నాడు. మరి ఏ దేవుడు ఏం సంగతి ఒకసారి చూడుండ్రి. మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం మునిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము పూనుకున్నాం. ఇన్నర్ గదుల్లో గది అసలు సంగతి. సీఎం రేవంత్ రెడ్డి సార్కు గుడి కడతారంట. అందుకోసమే భూమి పూజ చేస్తున్నాం, అందరు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాడు అన్న. మరి గుడి ఎందుకు కడతాడో ఈ నుండ్రి. గుడి ఆయనకి ఎందుకోసం అంటే ఈయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనల్ని పొందుతూ అదే ఒక దేవుడైతే మనం మొక్కితే కోరికలు ఎలా తీరుస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచి చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గుడి కట్టాలని మేము ఫిక్స్ అయిపోయినాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కనిపించని దేవుడిని మొక్కేదానికంటే ప్రజలకు ఏమి కావాలో అవి చేస్తూ అనేకమైన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ ప్రజల బాగోగులు చూస్తున్నా రేవంత్ రెడ్డి మాకు తెలంగాణ దేవుడు. ఇన్నర్ గదుల్లో అన్న అభిమానం అయితే ఆగుతూనే లేదు. గుడి కట్టేదాకా ఇన్నటట్టే లేడు. జర చూసుకో అన్న, గతంలో గిట్లనే కేసీఆర్ సార్ను బాపు బాపు అని లేపిర్రు. అటెన్క పాలాభిషేకాలు చేసిర్రు, ఆఖరికి వస్తే గుంతల పడేసిర్రు. జర చూసుకో సీఎం సారు, నువ్వు గుట ఇక అభిమానుల దిక్కెళ్ళి జరంత ఆగంగాకు. నీ పోకట్లా నువ్వేవో. మేము దేవుడిగా నమ్ముతున్నాం. ఆయనతోనే మా పయనం, ఆయనతోనే మాకు జీవితం. ఆయన కోసమే తెలంగాణ సమాజం ఉంది. ఇలాంటి కారణజన్ముడికి గుడి కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల 19న మునిపాకల గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మిస్తున్నాం. భూమి పూజా కార్యక్రమం ఉంటుంది. కావాల్సిన కాంగ్రెస్ నేతలంతా నాయకులు 19వ తేదీన చిట్యాల మండలం మునిపాకల గ్రామానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.